తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా మన ఐటీ మినిస్టర్, ఎవరు మన ఐటీ మినిస్టర్? నారా లోకేష్. కరెక్ట్, వెరీ గుడ్. నారా లోకేష్ గారు చాలా పైన చదువు చదువుతున్నారు. అమెరికా వెళ్ళి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పోయి అక్కడ ఎంబీఏ చేశారు. ఇక్కడ నుంచి మన తెలుగు ఆయన అమెరికా వెళ్ళి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసి వరల్డ్ బ్యాంక్లో కూడా పనిచేశారు. బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ పొందారు. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆయనకి ఒక మంత్రి, చాలా చిన్న వయసు, మంత్రి శాఖ మంత్రి పదవి ఆయనకు దక్కింది. ఎందుకు? చదువుకున్నాడు, అనుభవశాలి, చాలా విషయాలు ప్రభుత్వం మన ప్రపంచమంతా తిరిగి పెద్ద వాళ్ళతో కూర్చొని వరల్డ్ బ్యాంకులో వాళ్ళతో కూర్చొని ఎంబీఏ చేసి స్టాన్ఫర్డ్లో చాలా విషయాలు తెలుసుకున్నాడు. కాబట్టి అతనికి ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్కూల్స్ మన సబ్జెక్ట్, ఆ 2 శాఖలు ఇచ్చి అతనికి చాలా పెద్ద బాధ్యతలు పెట్టారు మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి భారతదేశంలో అందరూ ఐటీ మంత్రులు, విద్యాశాఖ మంత్రులు అందరితో పోటీపడి మన మినిస్టర్ గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మొత్తం దేశమంతటా అందరూ అతన్ని వాచ్ చేస్తున్నారు, అందరూ అతన్ని మెచ్చుకుంటున్నారు. మరి ఆయన ఈరోజు జన్మదిన సందర్భంలో మనం అందరం ఆయనకి చాలా సంవత్సరాలు హాయిగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆయన సేవలు మనం అందరం, పిల్లలందరం అందుకోవాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అందుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ మనం ఇందరం ఆయన బర్త్డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కాకపోతే బర్త్డే సెలబ్రేట్ చేసేటప్పుడు స్కూల్లో హెడ్ మాస్టర్ గారు, టీచర్లు గారు కేక్ కట్ చేయమని, బుక్స్ ఇస్తాం. పిల్లలకు కావాల్సింది బుక్స్. కేక్ ఏముంది, కొంచెం తింటూ అయిపోయింది. బుక్స్ సంవత్సరం అంతా రాసుకోవచ్చు. సో అందుకు బుక్స్ మనం పంపిణీ చేస్తున్నాం. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ అందరూ వచ్చారు ఇక్కడ, నాతో సహా అందరికీ బుక్స్ పంచడానికి. మరి మీరు అనుమతిస్తే నాకు 2 బుక్స్ ఇస్తే అందరి పిల్లల మధ్యలో పోయి నేను ఇస్తాను. మీరు అందరు అలాగే కూర్చోండి, నేను దగ్గరకు వచ్చినప్పుడు నుంచోండి. నుంచోబెడతారా మంచిగా? నీరుగా ఓకే. Hey, come on. Yes, good. Sir. Thank you, teacher. Thank you. Bye-bye.